సార్ ట్రంప్ టక్కర్ వారు యుద్ధాలు ఆపుతున్న నోబెల్ రాదేంటి అంటున్న ట్రంప్ మన్నాడిపై ఇరాన్పై బాంబులు వర్షం ఏంటి ట్రంప్ నిజంగా అండి నిజంగా అసలు భారతదేశం పాకిస్తాన్ మీద ఏదో చేస్తే అక్కడ అణుయుద్ధం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నేను జోక్యం చేసుకొని ఆపానని కోతలు కోసిన పెద్ద మనిషి నేరుగా వెళ్ళి ఇరాన్ యొక్క అణుస్థావరాల మీద దాడి చేయడం ఏంటండి? అంటే భారతదేశం చేస్తే తప్పు, అమెరికా చేస్తే ఒప్ప. భారత్ చేసిందా లేదా అలా ఉంచుదాం, లేదా ట్రంప్ మధ్యవర్తి దాని మీద మనం చాలాసార్లు మాట్లాడాం, నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ ఏ నింద వేసి ఏ ఆరోపణ భారత్ మీద మీరు చేశారో మీరు ఇప్పుడు సూటిగా ఆ నిటాంజు ఆ 3 అణుస్థావరాలు వాటి మీద నేను వెళ్ళి దాడి చేశానని మీరు ప్రకటిస్తున్నారు. ఇంతకంటే ఘోరమే ఉందండి. ఇప్పటివరకు శాంతి దూతగా ఉన్నవాడివి కాస్త యుద్ధోన్మాదివి అని ప్రపంచం ముందు నీకు నువ్వే నిరూపించుకున్నావు. గోముఖ వ్యాఘ్రంలాగా ఇజ్రాయెల్ని ఆపుతానని చెప్పిన వాడివి ఇజ్రాయెల్ని మించి నువ్వే రెచ్చిపోతున్నావు. ఏంటి ఈ ద్వంద్వనీతి? అసలు ఒక ప్రపంచంలో అగ్రరాజ్యం, ఏకైక అగ్రరాజ్యం నేనే అని చెప్పే ఒక దేశ అధినేత, మనం నమస్తే ట్రంప్ అని పిలిచి నమస్తే పెట్టిన పెద్ద మనిషి ఇరాన్లో 3 ఆ పర్వతాల కింద భూగర్భంలో ఉన్నాయంట బంకర్ బస్టర్స్ అని స్పెషల్ B2 బాంబులను ఇంకా కొంచెం డెవలప్ చేసి వాటిని అక్కడ వేయడం అంటే ఇంకా నేరుగా అణుధూళిని అణు కాలుష్యాన్ని ఆహ్వానించడమే కదా. అయితే ఇరాన్ ఏం తక్కువ దేశం కాదు, వాళ్ళు ముందే ప్రకటించారు మేము అక్కడి నుంచి మా అణు నిల్వలు ఇవి యురేనియం అవి కూడా మేము తరలించాము అని. వాడు ఏం చేసినా IAEA కూడా ప్రకటించాల్సి వచ్చింది అణు ఇది రాలేదని. కానీ ట్రంప్ మట్టుకు ఈ చర్య ద్వారా ప్రపంచం యొక్క విశ్వాసాన్ని దెబ్బతీశారు. ప్రపంచ ప్రజలు ఎవరిని నమ్మాలి ఇప్పుడు? ట్రంప్ ఏదో అది ఇది అంటుంటే అన్నట్టుగా ఈ యుద్ధం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ నెతాన్యాహు భలే చేశారని ట్రంప్ను మెచ్చుకుంటున్నాడు. ఈ కపట నాటకము, ఈ దొంగ వ్యవహారము, ఈ టక్కరి యుద్ధం, ట్రంప్ టక్కరి యుద్ధం అనేది నిజంగా ప్రపంచానికి ఒక పెద్ద అశనిపాతం లాంటిది. ఆయన నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏమి, 2 వారాల పాటు మేము ఇంకా నిర్ణయించలేదని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు హఠాత్తుగా చేశాడు. చేసి ఏమంటున్నాడంటే మళ్ళీ వాళ్ళ రక్షణ మంత్రి ప్రకటించాడు మేము యుద్ధం చేయాలనుకోవట్లేదంట. అంటే మేము యుద్ధం చేయం, మేము బాంబులేసి ధ్వంసం చేసి వస్తాం, నాశనం చేసి వస్తామని. బట్ ఇరాన్ చూస్తే వాళ్ళు ఇజ్రాయెల్ మీద అవి క్లస్టర్ బాంబులు అవన్నీ బాగా వేశారు, అక్కడ వినాశనం కూడా బాగా జరుగుతుంది. రష్యా చైనా ఏం చేస్తాయని చాలామందికి, రష్యా చైనా ఇరాన్కు స్నేహితులే, సందేహం ఏం లేదు. భారతదేశం కూడా స్నేహ దేశమే. ఇరాన్ ఆ చర్యకు ప్రతిచర్యగా హార్మోజ్ జలసంధి మూసేసిన తర్వాత భారతదేశం యొక్క చమురు ఎగుమతుల్లో 30% దాదాపు హార్మోజ్ జలసంధి ద్వారా జరుగుతున్నప్పుడు మనం ఎలా దెబ్బతింటామన్న సమస్య మనంతో పాటు ఇతర దేశాలు ఇంకొంచెం ఎక్కువ. సరే ఇప్పుడైతే భారతదేశం రష్యా ఇచ్చే సరఫరాలతో కొంత బయటపడతామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ కొంచెం భరోసా ఇస్తున్నారు. కానీ మన దేశంలో చమురు సహజ వాయువు ధరలు పెరిగిపోవడమే కాకుండా అసలు నిల్వలే ప్రమాదంలో పడే ఒక ప్రమాదం మటుకు పొంచి ఉంది. ట్రంప్తో ఏం తక్కువ కాదు కదా. పుతిన్ ఏం చేస్తాడు? అవును, ఇరాన్కు మద్దతుగా వస్తారా అంటే ఆయన నేను తటస్థంగా ఉంటానని ప్రకటించాడు. ఎందుకంటే దానికి ఆయన ఒక కారణం కూడా చెప్పాడు. ఇజ్రాయెల్లోకి మా రష్యన్స్ చాలా ఎక్కువగా వెళ్ళిపోయారు. అది పేరు సరే ఇజ్రాయెల్లోకి, ఇజ్రాయెల్ అనేది పేరుకు ఇజ్రాయెల్ తప్ప ఇప్పుడు అక్కడ ఒక చాలా రష్యన్ జనాభా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నేను ఇజ్రాయెల్ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని తటస్థ వైఖరి తీసుకుంటున్నాను అని ఆయన అంటున్నారు. సో ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి అన్నది కూడా పుతిన్ చాలా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ప్రపంచమేమీ తేలిగ్గా చిటికేసినట్టుగా భావించట్లేదు. అన్ఈక్వల్ పార్ట్నర్షిప్లు ఇప్పుడు భారత పాకిస్తాన్ సమానంగా అనడమే కానీ భారతదేశం యొక్క సామర్థ్యము విస్తీర్ణము వీటి ముందు పాకిస్తాన్ చాలా చిన్న దేశం. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ తీసుకున్నప్పుడు కూడా ఇజ్రాయెల్కు డబ్బు మూట్లు, ఆయుధాలు, రహస్య యంత్రాంగం, అమెరికా అండదండలు ఇవి పెద్దవి తప్ప ఒక దేశంగా ఒక శక్తిగా ఒక కూటమిగా ఇరాన్ ఎక్కువ వాస్తవం. కాబట్టి ఇది ఇజ్రాయెల్ కూడా ఇది తర్వాత ఇది ఇలాగ పెరిగితే మొత్తం పుతిన్ ఇంకో మాట కూడా అన్నాడు, అరబ్ ప్రపంచంతో మాకు మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయి, మేము వాటిని కొనసాగిస్తామని కూడా చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా కాకపోతే ఇదిగో బ్రిటన్కి ఏమి కూరలు తీసిన సింహం లాంటిది. బ్రిటన్ లాంటి దేశాలు తప్ప ట్రంప్ను ఎవరు బలపరచడం లేదు. ఇంకొకటి
అసలు వేరే దేశాల్లో మా సైన్యాలు ఎందుకు ఉండాలి, ప్రపంచ భారం మేము ఎందుకు మోయాలి, ఇలా గొప్పలు చెప్పిన వాడివి ఇప్పుడు ఎందుకు నువ్వు పని కట్టుకొని ఇరాన్కి వెళ్ళావు. సో ట్రంప్ ప్రపంచ బోన్లో దోషిగా ముద్దాయిగా నిలబడి ఉన్నాడు. ఇరాన్ యుద్ధం తర్వాత దీనికి మూల్యం చెల్లిస్తాడు. ఇరాన్ వాళ్ళు ఒక హెచ్చరిక చేశాడు, ఖొమేనీ ఇంకా ఇతరులు కూడా, అమెరికాకు 1979లో కంటే పెద్ద గుణపాఠం నేర్పిస్తాం మేము అంటున్నారు. 1979లో వాళ్ళు అమెరికా రాయబార కార్యాలయం మొత్తాన్ని కూడా బందీలుగా పట్టుకొని చాలా కాలం నడిచింది వాళ్ళని విడిపించుకోవడం అనే ప్రక్రియ. కాబట్టి ఇరాన్ చాలా తీవ్రమైన హెచ్చరికతో ఉంది. అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుంది. కాకపోతే ఇరాన్ ప్రోత్సహించిన ఈ ఉగ్రవాద సంస్థలు కొన్ని ఉన్నాయి కదా, దాని సహాయం పొందిన వాళ్ళు మటుకు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఈ తీవ్రవాద శక్తుల మీద ఆధారపడడం మటుకు సరికాదు. దౌత్యనీతి అన్ని దేశాలను కలుపుకొని శాంతి కోసం నిలబడడం. నరేంద్ర మోదీ కూడా ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడారు. ఎలా అయినా డీఎస్కలేషన్, ఉద్రిక్తత ఉపశమనం చేయాలంటున్నాడు. కానీ ఆయన తన ఐ లవ్ పాకిస్తాన్ అండ్ ఐ లైక్ నరేంద్ర మోదీ అన్నారు కదా. మోదీ గారు ట్రంప్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే భారతదేశానికి ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది. బట్ ఒక్కసారిగా కొంతమంది ఏమో తెలుసో తెలియకో మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. ఇప్పటికి చాలాసార్లు చెప్పి రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక మానవ జాతి మూడో ప్రపంచ యుద్ధాన్ని అంత తేలిగ్గా అనుమతించే పరిస్థితి అయితే ఉండదు. అణ్వాయుధాలే యుద్ధాలు రాకుండా ఆపడానికి ఒక విరుగుడుగా ఉన్నాయి. ఇంకా ఇతరులు కూడా భారతదేశంతో సహా ఎంతో కొంత అణుశక్తి సంపాదించుకున్నాయి కాబట్టి ప్రపంచం ఇలా ఉంది తప్ప, లేకపోతే కష్టం అన్న పరిస్థితి ప్రపంచ ప్రజలకు కలుగుతుంది. దీనికి వీళ్ళ వైఖరే కారణం. కానీ కావాల్సింది ప్రపంచ శాంతి మటుకు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్